నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. ఈ 58వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో కావేరీ ఇంజన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అలాగే భారతీయ త్రివిధ దళాలు 15 ఇయర్స్ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతోంది, ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతోని ఈ 58వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. వీటి గురించి మాట్లాడడానికి మనతో జాయిన్ అవుతున్నారు మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్. కావేరీ ఇంజన్ గురించి కొన్ని న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, ఆఫ్టర్ బర్నర్ వీటి గురించి. ప్రస్తుతం డిఫెన్స్ సర్కిల్స్లో అంటే జియో పాలిటిక్స్లో భారత్ యుఎస్ మధ్య కానివ్వండి, ఈ ఉన్న సమయంలో కావేరీ ఇంజన్ గురించి ఆఫ్టర్ బర్నర్ ఏదైతే వార్త వచ్చిందో దీన్ని మనం ఎలా చూడాలి సార్? చాలా అద్భుతమైనటువంటి గొప్ప వార్త ఇది. ఆ ఫోటో చూస్తే కనుక డిఫెన్స్ రంగానికి సంబంధించి కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి ఉన్నటువంటి సమస్యలకు సంబంధించిన అవగాహన ఉన్నటువంటి ఎవరైనా కానీ కూడా ఆ ఫోటో చూస్తే చాలా సంతోషం వేస్తుంది మనకు. ఎందుకంటే మనకి ఇంతవరకు కూడాను బేసిక్ ఇంజనే ఉండేది, అది కావేరీ డెరివేటివ్ ఇంజన్ అనేవాళ్ళం. అది ఒక అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ మాత్రమే వాడగలిగేవాడు, ఘాతక్ లాంటివి ఇటువంటి వాటిలను వాడగలిగేవాడు. దానికి చాలా కాలంగా దానికి ఫండింగ్ సరిగా ఇవ్వక, దానికి ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేక, దానిలో ఉన్నటువంటి ఛాలెంజెస్, టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి మనకు కొలాబరేషన్స్ లేకుండా చాలా సఫర్ అయ్యాం. ఇన్ఫాక్ట్ మన ప్రేక్షకులు కూడా చాలా మంది అడుగుతున్నారు, కావేరీ గురించి మాట్లాడండి, కావేరీ గురించి మాట్లాడండి అని అడుగుతున్నారు. మనకు జనరల్ ఎలక్ట్రిక్ జీకి 404-414 మన తేజస్ ప్రాజెక్ట్ కి మనం అది నిర్ణయించిన తర్వాత మనం ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామో చూస్తున్నాం. 2.5 సంవత్సరాలు వాళ్ళు 404 ఇచ్చిన గడువు కంటే దాటి 2.5 సంవత్సరాలు డిలే చేశారు. దాంతో మన ఎంటైర్ తేజస్ ప్రాజెక్ట్ అంతా కూడా వెనకబడింది. పైపెచ్చు మార్చిలో ఒక ఇంజిన్ ఇచ్చారు, జూలైలో ఒక ఇంజిన్ ఇచ్చారు, తర్వాత ఆగస్ట్ నుంచి నెలకి 2 ఇంజిన్ తప్పనిసరిగా ఇస్తామని చెప్పారు. ఆగస్ట్ లో ఒక ఇంజిన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సెప్టెంబర్ లో 3 ఇంజిన్స్ ఇస్తామని అంటున్నారు. కాబట్టి ఆ రిలయబిలిటీ మనకు చాలా దెబ్బతోంది మనకు. పైపెచ్చు పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారుతాయో మనం చెప్పలేదు. డొనాల్డ్ ట్రంప్ మీరు భారతదేశానికి పంపించడానికి వీలు లేదని బ్యాన్ పెడితే మన పరిస్థితి ఏమో 180 తేజస్ విమానాలు మన అయిపోతాయి. కాబట్టి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. సఫ్రాన్ భారతదేశం కలిసి ఏదో చేద్దామని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకున్నాం మనం. అలాగే రష్యా మనకు ఆఫర్ ఇస్తోంది, రోల్స్ రాయిస్ దగ్గర నుంచి ఆఫర్ వస్తోంది, అలాగే మనకు జపాన్ కూడా ఆఫర్ ఇచ్చింది. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే భారతదేశంలోనే మన కావేరీని మళ్ళీ ముందు తీసుకువెళ్ళాలి అన్నటువంటి ప్రాజెక్ట్ మనం చాలా కాలంగా మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైతే ఈ జీఈ లేట్ అయిందో, డిలే అయిపోయిందో, మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేసి ప్రమాణాలు అయితే చేస్తారు కానీ ఎవరు కూడా దాన్ని సమయానికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మేము అగ్రిమెంట్ సంతకం పెట్టిన రోజే మాకు తెలుసు ఈ బహుశా మాకు రాదని తెలుసు, అయినా మేము సంతకం పెడుతున్నామని చెప్పేసి ఆయన పాపమైనటువంటి వదంతో చూసాం మనం డిఫెన్స్ రౌండప్ లో దాని గురించి చాలా డీటెయిల్ గా దాన్ని కవర్ కూడా చేశాం. దాని తర్వాత ప్రజలలో ఉద్యమం వచ్చింది, కావేరీని ఫండింగ్ చేయండి, ఫండ్ కావేరీ అని చెప్పేసి ట్రెండింగ్ కూడా చేసింది. ఇది ఇదంతా ప్రజలలోనే ఒక విధమైన చైతన్యం వచ్చిన విషయం. మనకు యాక్చువల్గా డిఫెన్స్ గురించి పెద్దగా ప్రజలు పట్టించుకోరు, కానీ కావేరీకి సంబంధించి మాత్రం ఒక విధమైనటువంటి పాజిటివ్ పబ్లిక్ ప్రెషర్ అనేది బిల్డప్ అయింది. ఇది ఒక ఎత్తు. రెండవది, మనకు ప్రధానమంత్రి మోదీ గారు మొన్న 15 ఆగస్టు రోజు మనకు లాల్ కిలా దగ్గర నుంచి ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ లో చాలా స్పష్టంగా చెప్పారు, భారతదేశం మన దేశంలో తయారయ్యేటువంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం తయారు చేయబోతున్నాము. 10 సంవత్సరాలలో మనకు మేడ్ ఇన్ భారత్ అన్నటువంటి ఫైటర్ జెట్స్ రాబోతున్నాయి అని ఆయన చెప్పారు. అఫ్ కోర్స్ తేజస్ ఉంది, కానీ తేజస్ ఇంజన్ మంది కాదు కదా. కాబట్టి ఆ అడ్వాన్స్ టెక్నాలజీ మనం తెచ్చుకుంటామని చాలా స్పష్టంగా చెప్పడంతో ఇప్పుడు కావేరీకి చాలా సపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ చూస్తున్నాం. దాంతో ఇప్పుడు ఇన్ఫాక్ట్ కావేరీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజలక్ష్మి గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, క్లియర్ గా చెప్పారు, కావేరీ ఇస్ నాట్ డెడ్, కావేరీ ముందుకు వెళుతుంది, దాన్ని మనం ఆపమని చెప్పారు. అందుకని ఈ ఫోటో చూడగానే అందరికీ చాలా సంతోషం వేసిన విషయం ఏంటంటే బేసిక్ ఇంజన్ కావేరీ ఇంతవరకు ఉన్నటువంటి ఇంజన్ కి ఆఫ్టర్ బర్నర్ అటాచ్ చేశాం. ఆఫ్టర్ బర్నర్ అన్నది మనం ఈ రెండు అసలు ఇంజన్ టెక్నాలజీలో మనకు బిఫోర్ ఆఫ్టర్ బర్నర్, ఆఫ్టర్ అటాచింగ్ ఆఫ్టర్ బర్నర్, ఈ రెండింటి గురించి కూడా డిఫెన్స్ రౌండప్ మనం చర్చించాం గతంలో. దానికి అడిషనల్ థ్రస్ట్ ఇచ్చేటువంటి ఒక అడిషనల్ చేంబర్ దాంట్లో యాడ్ చేయడం. మరి అది ఇంతవరకు మన దేశంలో ఆ టెక్నాలజీ మనం మాస్టర్ చేయలేదు, ఇప్పుడు అటాచ్ చేశారు. సో మొదటిసారి అయింది. బహుశా
సవ్యంగా అన్ని జరిగితే కనుక బహుశా 2 నుంచి 3 సంవత్సరాల లోపు మనకు దాని సర్టిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు. అఫ్ కోర్స్ చాలా టెస్టింగ్ అవ్వాలి, చాలా గంటల టెస్టింగ్ అవ్వాలి, డిఫరెంట్ కండిషన్స్ లో టెస్ట్ అవ్వాలి. దాని థ్రస్ట్ ఎలా ఉంటుంది, దాని వెయిట్ ఎలా ఉంటుంది, వెయిట్ టు థ్రస్ట్ రేషియో ఎలా ఉండబోతోంది, ఇంకా చాలా పారామీటర్స్ మనం దీన్ని డిసైడ్ చేయవలసింది. అంతేకాదు ఇది నిజంగా మనకు ఉన్నటువంటి తేజస్ ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ కి సంబంధించినటువంటి డైనమిక్స్ లో ఇది ఎలా ఇముడుతుంది అన్నవి అవి కూడా చెక్ చేయాలి. అందుకని ఇవన్నీ కూడా సమయం పట్టేటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. మన దేశంలో ఈరోజు ఇంజన్ టెస్టింగ్ కెపాబిలిటీ మన దగ్గర లేదు. బహుశా మళ్ళీ రష్యా మీదనో ఇంకెవరి మీదనో మనకు ఫ్రాన్స్ మీదనో డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంది. కాబట్టి చూద్దాం. కానీ ఇది మాత్రం చాలా పెద్ద న్యూస్, మనకు పెద్ద శుభసూచకం ఇది. ఆఫ్టర్ బర్నర్ అటాక్ చేశారు అన్నది. బట్ నేను ఇందాక చెప్పినట్టు ఇంకా కనీసం అంటే 2 నుంచి 3 సంవత్సరాల సమయం ఇది సర్టిఫై చేయడానికి పట్టవచ్చు. సర్టిఫై చేసిన తర్వాత దీని ప్రొడక్షన్ ఎకో సిస్టమ్ తయారు చేయాలి. దాని యొక్క పార్ట్స్, దాని యొక్క ఏవైతే దానికి కాంపనెంట్స్ ఉంటాయో అవన్నీ తయారు చేసే ఎకో సిస్టమ్ తయారవడం ఇంకా సమయం. దాని తర్వాత మళ్ళీ ఫైనల్ గా అది మాస్ ప్రొడక్షన్ రావడం అనేది ఇంకా చాలా సమయం పడుతుంది. బహుశా 10 ఏళ్ళ దాకా పట్టవచ్చు. ఎంత ప్రభుత్వం దాన్ని ఎంత పుష్ చేసినా కానీ 5-6 ఏళ్ళు మాత్రం మినిమం పట్టేటువంటి సూచనలు మనకు ఉన్నాయి. బట్ స్టిల్ ఇంతవరకు లేనటువంటిది ఈ రోజు మనం పెట్టాం కాబట్టి దాన్ని మనం అందరూ కూడా స్వాగతించవలసిందే. అద్భుతమైనటువంటి విషయం. ఫస్ట్ విషయం చూస్తే కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి కావేరీ డెరివేటివ్ ఇంజిన్ KDE ఏదైతే ఉందో దాని యొక్క థ్రస్ట్ కేపబిలిటీ 46 అని చెప్పి వాళ్ళు నిర్ధారించారు. 46 ఉండాలి అని అన్నారు. ఇది రఫ్లీ 50 కిలో న్యూటన్ దాకా ఈ రోజు పర్ఫార్మెన్స్ ఇస్తోంది. కాబట్టి వాళ్ళు పెట్టిన అంచనాల కంటే కూడా 42 అని పెట్టారు. వాళ్ళు 46 to 50 ఈ రోజు అది ఇస్తోంది, మనకు పర్ఫార్మెన్స్ ఇస్తోంది. కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్ బర్నర్ కూడా అటాక్ చేసిన తర్వాత బహుశా 80 కిలో న్యూటన్ దాకా వచ్చేటువంటి అవకాశాలు. 80 కిలో న్యూటన్ నిజంగానే కనుక అది అచీవ్ చేయగలిగితే ఇప్పుడున్నటువంటి GE నుంచి మనం తెచ్చుకుంటున్న 404 ఇంజిన్ ఏదైతే ఉందో దాని సరి సమానంగా దీని థ్రస్ట్ ఉండబోతుంది. మనకు GE వచ్చే 76 to 78 కిలో న్యూటన్ ఇస్తుంది. ఇది 80 ఇచ్చిందంటే కనుక మనం సునాయాసంగా ఇప్పుడున్నటువంటి 180 మనకు తేజస్ MK1Aలో కంప్లీట్ గా కావేరీని రిప్లేస్ చేసుకోవచ్చు. మనం మనకు అమెరికా మీద కానీ GE మీద కానీ డిపెండెన్సీ తగ్గిపోయి మన దేశంలోనే ఆత్మనిర్భరత పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదే రీసెర్చ్ ఇలాగే కంటిన్యూ అయ్యి 90 కిలో న్యూటన్ కో 100 కిలో న్యూటన్ కో తీసుకువెళ్ళగలిగితే తప్పకుండా మరి MK2 కానీ లేదా బహుశా ఆమ్కాలో కానీ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే 10 సంవత్సరాలు మినిమం పడుతుంది. 10 సంవత్సరాల తర్వాత ఇది సాధ్యం అవుతుంది. కానీ ప్రయాణం మనం మొదలు పెట్టాము ఈరోజు. ఇంతవరకు కావేరీని అసలు మర్చిపోయాము. ఇన్ఫాక్ట్ చాలా మంది కావేరీని వదిలేసుకోవచ్చు అన్న పరిస్థితి నుంచి ఈరోజు ఆఫ్టర్ బర్నర్ కూడా అటాక్ చేశామంటే కనుక అబ్సల్యూట్లీ వండర్ఫుల్ న్యూస్ ఇది. మనము GTRE గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో వాళ్లకు, మనకు భారత ప్రభుత్వానికి, DRDOకి, తర్వాత దీని వెనకాల పనిచేసినటువంటి సైంటిస్టులకు అందరికి కూడా మనం అభినందనలు తెలుపుతాం. మీరు ఇందాకే చెప్పారు ఒక 10 ఏళ్ళు పడుతుంది అని చెప్పి, అంటే ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ఆమ్కాక్ కానివ్వండి, ఆమ్కా తర్వాత వచ్చే వాటికి కానివ్వండి. కానీ ఇదేదో కేవలం ఒక ఎయిర్ ఫోర్స్కో లేకపోతే ఒక ఫైటర్ జెట్కో కాదు సార్. రాజ్నాథ్ సింగ్ గారు మన డిఫెన్స్ మినిస్టర్ 15 సంవత్సరాలకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. దాంట్లో న్యూక్లియర్ వార్షిప్స్ కానివ్వండి, అంటే మొత్తం త్రివిధ దళాలకి, ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి, నేవీకి. ప్రస్తుతం మనం చూస్తున్నాం యుఎస్తోని మనకి ఒక రకంగా చెప్పాలి అంటే ఒక అంత కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయి. పాకిస్తాన్ ఉండనే ఉంది, చైనా కూడా వస్తుంది. ఇలాంటి సమయంలో 15 ఇయర్స్ రోడ్ మ్యాప్, దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? అండ్ దీంట్లో ఆత్మనిర్భరత ఇది ఏదైతే ఉందో మోదీ గారి నినాదం ఇలా ఎలాంటి పాత్ర పోషిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇది కూడా చాలా ఒక అద్భుతమైనటువంటి న్యూస్. ఎందుకంటే 15 సంవత్సరాలకు ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి. ప్లాన్ చేయాలి 15 సంవత్సరాల తర్వాత అప్పుడు ప్లాన్ చేస్తే లాభం లేదు కదా. మనకు దాహం వేసినప్పుడే బావి తవ్వడం మొదలు పెడితే మనం బతకలేము. ఎప్పుడో దాహం వేస్తుందని ఇప్పటి నుంచే తవ్వడం మొదలు పెట్టాలి. ప్రభుత్వం అదే చేస్తుంది. గత ప్రభుత్వాలు ఇవన్నీ విస్మరించే వాళ్ళకి అవసరాలకు సంబంధించి వాళ్ళు విదేశీ మార్కెట్ లో కొనుక్కునేవాడు. అంత తప్పితే మన దేశంలో దాని పారదర్శకంగా దూరదర్శన ఉన్నటువంటి దిశగా వాళ్ళు మనం లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అనేది ఏమీ లేదు గత ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం దాన్ని కరెక్ట్ చేస్తోంది. ఇంతవరకు వాళ్ళు ప్రొడక్షన్ చేసినవన్నీ మనకు ఆపరేషన్ సింధూర్ లో చూసాం. మనం దాని ప్రభావం ఎలా ఉన్నది.
అలాగే మనం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఏం జరుగుతుందో చూస్తున్నాము. మనం ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాము. ఫ్యూచరిస్టిక్ ఎలా యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయో మనకు అవగాహన పెరుగుతోంది. చైనా ఎటువంటి టెక్నాలజీస్ తీసుకొస్తోంది, అమెరికాలో ఎటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి, మనకు రాబోయే థ్రెట్ పర్సెప్షన్, ఎటువంటి థ్రెట్స్ మనకు వస్తాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న దిశగా మనం అందరూ కూడాను రాబోయే సంవత్సరాలలో, రాబోయే 10-15 సంవత్సరాలలో ఎటువంటి రక్షణ మనకు ఉండాలి అన్న దిశగా ప్రభుత్వం సీరియస్ గా ప్లాన్ చేయడము, 15 ఏళ్ల విజన్ ఆయన ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు మన ముందర పెట్టడం అన్నది చాలా అద్భుతమైన విషయం. దీంట్లో కీలకంగా కొన్ని 4-5 అంశాలు, చాలా ఉన్నాయి, మనం ఒక 4-5 అంశాలను చర్చిద్దాం. మొట్టమొదటిది ఏంటంటే కనుక న్యూక్లియర్ పవర్డ్ షిప్స్ అని అన్నారు. న్యూక్లియర్ పవర్డ్ షిప్స్ ఈ రోజు దాకా మనకు ఉన్నవేంటి, మనకు ఏదర్ కన్వెన్షనల్ ఫాసిల్ ఫ్యూయల్ అంటే డీజిల్ లాంటివి, మనకు తర్వాత కెరోసిన్ లాంటివి ఇటువంటి వాడేవాళ్ళం. తర్వాత నెక్స్ట్ గ్యాస్ టర్బైన్ వాడు. ఇప్పుడు మనకు ఉన్న షిప్లన్నీ కూడా అవే. అఫ్ కోర్స్ ఒక శుభసూచకం ఏంటంటే రమారమి 55 షిప్పులు, చిన్న చితక అన్ని కలిపితే 55 షిప్పులు మన దేశంలో ఈ రోజు తయారవుతున్నాయి. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. సో ఇది చాలా పెద్ద విషయం. గతంలో మనం 10 ఏళ్ల క్రితం చూస్తే కనుక సంవత్సరానికి 1-2 వచ్చేవి. అటువంటిది 55 షిప్పులు ఈరోజు ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇంకొక 74 షిప్పులకి ఆల్రెడీ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. వీటిలో కొత్త టెక్నాలజీస్ తీసుకురావాలి. దీంట్లో కనుక మనం న్యూక్లియర్ పవర్డ్ ఇంజిన్స్ పెట్టగలిగితే, ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నట్టు కనీసం అంటే 10 షిప్పుల్లో పెట్టాలి అంటున్నారు. న్యూక్లియర్ పవర్ ఇంజిన్ కనుక ఉందంటే కనుక అది సముద్రం మన కోస్ట్ కి రావాల్సిన ఆవశ్యకత లేదు. ఒకసారి సముద్రంలో వెళ్ళిందంటే కనుక ఎన్నో నెలల దాకా వాళ్ళు అక్కడే ఉండొచ్చు. కాబట్టి అటువంటి కెపాసిటీ పెంచుకుంటున్నాం. ఇంతవరకు భారతదేశం మనం బ్లూ వాటర్ నేవీ మనకు అంతగా లేదు. మనకు ఉన్నదంతా కూడా బ్రౌన్ వాటర్ నేవీ. ఈ నేవీలో ఈ 2 పదాలు వాడతారు, బ్రౌన్ వాటర్ నేవీ, బ్లూ వాటర్ నేవీ. బ్రౌన్ వాటర్ అంటే మన కోస్ట్ కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో గద్దెలు తిరిగేటువంటి శక్తి మాత్రమే మనకున్నది. మహా అంటే దగ్గరికి వెళ్ళామంటే అక్కడ ఏదో పోర్ట్ ఆఫ్ కాలింగ్ అని అంటారు, అక్కడ ఉన్నటువంటి మిత్ర దేశంలో మనం ఆగి మళ్ళీ నీళ్లు, ఆహారము ఇవన్నీ సరఫరా చేసుకొని, ఇంధనం పోసుకొని తర్వాత అక్కడికి బయలుదేరాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి న్యూక్లియర్ పవర్డ్ ఇంజిన్ వచ్చిందంటే కనుక ఇంకా మనం దానికి అవసరమే లేదు. దానికి అసలు మళ్ళీ ఫ్యూయల్ నింపుకోవాల్సిన అవసరమే లేదు. చాలా ఎన్నో నెలలు అలాగే తిరుగుతూ ఉండొచ్చు. కాబట్టి ఆ టెక్నాలజీ ఫ్యూచర్ లో 15 సంవత్సరాలు మేము సాధించాలి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. రెండవది మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే మనకు 2 ఉన్నాయి, విక్రాంత్, విక్రమాదిత్య 2 ఉన్నాయి. బహుశా విశాల్ అన్నది 3వ పేరు ఉండొచ్చు అని అందరూ అంటున్నారు. అఫ్ కోర్స్ అఫీషియల్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు. 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ తప్పకుండా మనకు ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో మనకు పైన ఎయిర్ క్రాఫ్ట్స్ లాంచ్ చేసే టెక్నాలజీ కాటోబార్ అని మనం వాడుతాం ప్రస్తుతానికి. అంటే మనం క్యాటపోల్ట్ ట్రిగర్ చేసి, క్యాటపోల్ట్ అంటే మనం గిల్లిదండ మన ఇదే క్యాటపోల్ట్ వాడేవాళ్ళం కదా, పిట్టలు కొట్టాలన్నా, రాయి పెట్టి కొట్టాలన్నా అది ఉండేది కదా క్యాటపోల్ట్. ఆ క్యాటపోల్ట్ ని అదే టెక్నాలజీ తోటి ఒక స్ట్రింగ్ లాగా ఉంటుంది, దాన్ని గట్టిగా పట్టి దాన్ని ఒక్కసారి దాన్ని వదులుతుంది అనమాట. దేన్ని మన ఎయిర్ క్రాఫ్ట్ అలాగే వెళ్ళి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి రిటర్న్ అయ్యేటప్పుడు రెస్ట్రిక్టెడ్ ల్యాండింగ్ అనమాట. మళ్ళీ ఆ వైర్ల కింద దాన్ని వెనకాల ఒక చిన్న రాడ్ వచ్చి దాన్ని నేల టచ్ అవ్వగానే ఒక పెద్ద వైర్ వచ్చేసి దాన్ని పట్టుకుంటుంది. పట్టుకొని ముందుకు వెళ్లకుండా దాన్ని ఫోర్స్ఫుల్ గా ఆపుతుంది అనమాట. అటువంటి టెక్నాలజీ మనం ఇప్పుడు వాడుతున్నాం మన కరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్. అది కాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ పెట్టాలి అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో చూస్తున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ టెక్నాలజీ పెడితే కనుక ఇంకా చాలా ఇంకొంచెం ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద వెళ్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే కూడా ఇంకా బరువు ఉన్నటువంటివి, ఇంకా దూరం కొట్టగలిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ దాని మీద పెట్టచ్చు. కాబట్టి కెపాసిటీ పెంచుకోవచ్చు. ఇప్పుడున్న వాటి కెపాసిటీ ఎంత డిస్టెన్స్ ఉందో దానికంటే కనీసం అంటే 2 రెట్లు ఇంకా దూరం కొట్టగలిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అలా పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా ఆ టెక్నాలజీ పెట్టబోతున్నామని మనం చెప్తున్నాం. నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్ వార్ఫేర్ సంబంధించి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఏవైతే యుఏఈ డ్రోన్స్ అంటామో వాటి మీద చాలా సీరియస్ ఫోకస్ పెట్టబోతున్నాం మనం. వీటిలో స్టెల్త్ తీసుకురావాలి అంటున్నారు. ఈరోజు శత్రువులు అందరూ వాడుతున్నారు. అర్మేనియా, అజర్బైజాన్ యుద్ధం తర్వాత ఆల్మోస్ట్ అన్ని యుద్ధాలు ఈరోజు యుద్ధాలే జరుగుతున్నాయి. మనకు యుక్రెయిన్, రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధాలు అవే. మనకు పాకిస్తాన్, భారతదేశం మధ్య ఆపరేషన్ సింధూర్ అవే. అలాగే మనం చూస్తే కనుక ఇక్కడ మన గల్ఫ్ లో జరుగుతున్న యుద్ధాల్లో డ్రోన్స్ చాలా గణనీయంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో వాటిలో నెక్స్ట్ జనరేషన్ తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తారు. అంటే
అంటే ఇంకా ఎనిమి రడార్స్ కానీ ఎనిమి టెక్నాలజీకి చిక్కకుండా ఎలా మనం వెళ్ళి కొట్టగలము అన్నటువంటి వాటి మీద ఫోకస్ పెట్టబోతున్నాం. తర్వాత డైరెక్టెడ్ ఎనర్జీ సిస్టమ్ వెపన్స్ రాబోతుంది. అంటే లేజర్ బీమ్స్ అనుకుందాం, సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే లేజర్ బీమ్ టెక్నాలజీ రాబోతుంది. అంటే ప్రస్తుతానికి మన దగ్గర ఆల్మోస్ట్ 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్స్ ని ఛేదించగలుగుతాం. ఇంకా ఆ టెక్నాలజీని మనం పెంచుకోగలిగామంటే హొరైజన్ అంటే మనం ఎంత దూరం చూడగలమో, బహుశా 20-25 కిలోమీటర్లు ఎంత దూరం చూడగలమో అంత దూరం మనం చూద్దాం చేసి కెపాసిటీ మనం పెంచుకోబోతున్నాం. ఎలక్ట్రానిక్ కాబట్టి దీంట్లో మరి అక్షరాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ డైరెక్టెడ్ ఎనర్జీ వెళ్ళి కొట్టగలుగుతారు. వీటిలో అన్నింటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు వస్తున్నటువంటి మెషిన్ లెర్నింగ్, ఇప్పుడు ఉన్నటువంటి కొత్త టెక్నాలజీస్ అన్ని కూడా డిస్రప్టివ్ టెక్నాలజీస్ అలా పెట్టబోతున్నాం. సో ఫ్యూచరిస్టిక్ వార్ ఎలా చేయాలి వాటి మీద ఫోకస్ ఉండబోతుంది. కీలకంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ అంటాం, ఈడబ్ల్యూఎస్, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నాం. అంటే దీంట్లో ఏముంటుంది, ఎలక్ట్రానిక్ జామింగ్ ఉంది. శత్రువుల యొక్క కెపాసిటీని నిర్వీర్యం చేయడానికి వాళ్ళ కమ్యూనికేషన్స్ జామ్ చేస్తాం. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్తుంటే కనుక ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తున్నటువంటి సిగ్నల్స్ ని కట్ చేసి ప్రయత్నం చేయొచ్చు. అలాగే వాళ్ళు పంపిస్తున్న డ్రోన్స్, వాళ్ళ మాస్టర్ డ్రోన్ కంట్రోల్ ఎక్కడ ఉందో దానికి దీనికి మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ మనం కట్ చేయొచ్చు. గతంలో మనం ఆపరేషన్ సింధూర్లో అదే డెమాన్స్ట్రేట్ చేసాం. యాక్చువల్గా మనం మన ఈడబ్ల్యూ సూట్ కొట్టేసరికి మన రెడార్ బ్లైండ్ అయిపోయింది మనకు పాకిస్తాన్. అఫ్ కోర్స్ మన డ్రోన్స్ కూడా పెట్టి కొట్టే, కానీ రెడార్ బ్లైండ్ అయిపోయింది. అందుకని మన విమానాలు, అఫ్ కోర్స్ మన విమానాలు ఇంటర్నేషనల్ బోర్డర్ దాటలేదు, కానీ మనం ఇక్కడి నుంచి మిసైల్స్ కొడుతున్నప్పుడు బ్రహ్మోస్ కానీ లేదా ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ కొట్టినప్పుడు కానీ దాన్ని వాళ్ళు డిటెక్ట్ కూడా చేయలేకపోయారు. వాళ్ళ ఎక్విప్మెంట్ ఉన్నా కానీ కూడా డిటెక్ట్ చేయలేకపోయారు, ఎందుకంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో జామ్ చేసేసి. కాబట్టి ఇది ప్రస్తుతం చేసాం. నెక్స్ట్ జనరేషన్ మనం పాకిస్తాన్ కాబట్టి సునాయాసంగా కొట్టగలిగాం, రేపు చైనా యుద్ధం వస్తే మన పరిస్థితి ఏంటి? కాబట్టి అటువంటి దిశగా మనం ఈరోజు ఫ్యూచరిస్టిక్ వెపన్స్ అన్ని కూడా దీంట్లో పెట్టదలుచుకున్నాం. మనం రాజ్నాథ్ సింగ్ గారు ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో వీటికన్నిటిపై ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వబోతోంది. దీనికి సంబంధించి ఫోకస్ ఉండబోతుంది. లేటెస్ట్ గా ఏంటంటే కనుక మనకు సముద్రంలో ఉన్న షిప్లకు సప్లై చేసేటువంటి ఎక్విప్మెంట్ మనం ఒక బార్జ్ బట్టి లాంచ్ చేసుకున్నాం మనం. అది ప్రైవేట్ రంగ సంస్థలో, ప్రైవేట్ రంగంలో ఇది లాంచ్ అయింది. సూర్యదీప్త ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఎంఎస్ఎంఈ వీళ్ళు తయారు చేసినటువంటి ఇది లాంచ్ అయింది. దీంట్లో ఫీచర్స్ ఏంటంటే కనుక మనకు టార్పీడోస్ కానీ, మిసైల్స్ కానీ, దానికి కావాల్సిన అమ్యూనిషన్ కానీ ఇవన్నీ కూడాను సముద్రంలో ఉన్నటువంటి షిప్లకు సరఫరా చేయగలుగుతారు. దాని యొక్క ప్లాట్ఫామ్ కనుక బార్జ్ మీద అక్కడి నుంచి కూడా ఫైర్ చేయగలం మనం, కానీ దీని సప్లై కూడా చేయగలం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ న్యూక్లియర్ పవర్ లేనటువంటి షిప్లకు కూడా మనం సప్లై చేసేటువంటి ఒక అడిషనల్ ఇవన్నీ కూడా ఇది 11వ ఈరోజు లాంచ్ అయింది. రాజ్నాథ్ సింగ్ గారి 15 సంవత్సరాల విజన్ లో ఇటువంటి సపోర్ట్ షిప్లు, దాని ప్లాట్ఫామ్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. ఎందుకంటే యుద్ధం చేయడానికో లేదా మన డామినేషన్ చేయడానికి మనం ఎక్కడెక్కడ గస్తీలు తిరుగుతుంటామో, మన ఏమంటారంటే నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కూడా మనకు మిడ్-ఎయిర్ రీఫ్యూలర్స్ చాలా కావాలి. ఈ రోజు మనకు చాలా తక్కువ ఉన్నాయి మిడ్-ఎయిర్ రీఫ్యూలర్స్. అటువంటివి ఇవన్నీ కూడా ఫోకస్ పెట్టబోతున్నాం. దీంట్లో కోర్గా మనం చూసామంటే కనుక మ్యాన్డ్ ప్లాట్ఫామ్స్ కంటే కూడా అన్మ్యాన్డ్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. అన్మ్యాన్డ్ ప్లాట్ఫామ్స్ ని పటిష్టం చేశామంటే మనుషులు పెట్టి అక్కడ కాంబాట్ జోన్ లో, తర్వాత ఈ కంటెస్టెడ్ జోన్ అంటాం, ఎక్కడైతే శత్రువులు మనం ఇద్దరు ప్రభావం చూపించగలమో అటువంటి ప్రాంతాలకు వెళ్ళి మన ప్రాణాల నష్టం జరగకుండా మనం దాన్ని కాపాడుకోవడానికి అన్మ్యాన్డ్ ప్లాట్ఫామ్స్, అన్మ్యాన్డ్ టెక్నాలజీస్ లో ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. కాబట్టి ఒక ఫ్యూచరిస్టిక్ దృక్పథంతో ఈ రోజు ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో అఫ్ కోర్స్ దీంట్లో కొన్ని ఇంపోర్ట్ చేయక తప్పదు, మన దగ్గర లేనటువంటివి. కానీ ఇంపోర్ట్ చేసినా కానీ దానికి ఒక రోడ్ మ్యాప్ లో మనం అవి కూడా భారతదేశంలో తయారు చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాము. అందుకని మేజర్ ఫోకస్ ఏంటంటే రాబోయే రోజుల్లో మనం ఒక డిఫెన్స్ శక్తిగా ఎదగాలన్నటువంటిది దానిలో విజన్. కీలకంగా ఇవన్నీ చేస్తే మనం ఆత్మనిర్భరత పెంచుకొని మన దేశంలోనే టెక్నాలజీస్ మనం తయారు చేసుకొని ప్రొడక్షన్ బాగా గణనీయంగా పెంచుకున్నామంటే ప్రపంచంలో ఒక ఎక్స్పోర్టర్ గా కూడా మనం తయారయ్యేటువంటి మనకు అవకాశాలు. అది కూడా ఈ విజన్ లో మనం ప్రపంచంలో డిఫెన్స్ ఎక్స్పోర్ట్ రంగంలో కీలక పాత్ర పోషించాలి అని. ఈరోజు చిన్న దేశమైన కొరియా మనకంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, కానీ మనం ఎక్కడున్నాం? ఇజ్రాయెల్ సరే తిప్పి కొడితే మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఒక 4-5 డిస్ట్రిక్ట్స్ మించిన స్థానం లేదు వాళ్ళకి. అంత చిన్న దేశం, వాళ్ళు ఎంత ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు.
కాబట్టి మనం ఇంత పెద్ద దేశం అయి ఉండి రేపు 3వ పెద్ద ఎకానమీగా ఎదుగుతున్నటువంటి దేశం అయి ఉండి మనం ఈ రంగంలో కొనుగోలు చేస్తూ ప్రపంచంలోనే నంబర్ 1 డిఫెన్స్ కొనుగోలు చేసేటువంటి దేశంగా ఉన్నామంటే మనకు చాలా సిగ్గుచేటు. కాబట్టి ఈ 15 సంవత్సరాల ఫోకస్ లో ఈ ఎక్స్పోర్ట్ కూడా చాలా కీలకంగా ఉండబోతోంది. రాబోయే రోజుల్లో మనం ఒక పెద్ద డిఫెన్స్ ఎక్స్పోర్టర్ గా శక్తివంతమైనటువంటి దేశంగా ఎదగబోతున్నాం మనం. సో అందుకని విజన్ పెట్టుకుంటే కదా ఆ విజన్ ఆధారంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రభుత్వ పాలసీలు కానీ లేదా డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఏవైతే ఇవన్నీ మన ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళు కానీ దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా పనిచేసి ఒక విజన్ ఒక డైరెక్షన్ ఉంటే కనుక దాని ఆధారంగా వీళ్ళు పనిచేయగలరు. కాబట్టి అటువంటిది తీసుకురావడం అనేది చాలా అద్భుతమైన విషయం. దీని అఫ్ కోర్స్ రాబోయే యుద్ధాల్లో మనకు వచ్చేటువంటి అనుభవం ప్రకారం దీన్ని మార్చుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మనకున్నటువంటి నాలెడ్జ్, మనకున్నటువంటి టెక్నాలజీ అవగాహన, మనకున్నటువంటి ఛాలెంజెస్ ఏమున్నాయో వీటి ఆధారంగా మనకున్నటువంటి ఆలోచన దృక్పథంగా ఈ 15 సంవత్సరాల ప్లానింగ్ అనేది జరిగింది. అందుకని మనం రాజ్నాథ్ సింగ్ గారిని, మన డిఫెన్స్ మంత్రాలయాన్ని, మన ఫోర్సెస్ ని వీళ్ళందరినీ కూడా మనం అభినందిస్తాం. మీరు ఇందాకే ఈ టాపిక్ లో మీరు ఎండింగ్ లో మనం ఆత్మనిర్భరత పెంచుకుంటే గనక ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చని అన్నారు. ఇప్పుడు తర్వాత అంశంలో ఏంటి అంటే భారత్ ఇప్పుడు ఇదే ఏవైతే ఆపరేషన్ సింధూర్లో వాడారో వాటిని ఎక్స్పోర్ట్ అంటే వేరే దేశాలకు ఇవ్వాలి అని అనుకుంటుంది, అంటే వాళ్ళకి ప్రజెంటేషన్ ద్వారా చెప్పాలని అనుకుంటుందని వార్తలు వస్తున్నాయి సార్. దీంట్లో ఒకటి మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకోవడం ఒకటైతే, రెండోది మనం సక్సెస్ అవ్వకపోతే కనుక మనం ప్రజెంటేషన్కి ఒప్పుకోం. సో ఈ రకంగా కూడా ఏదైతే ఈ చైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, అమెరికా, టర్కీ వీళ్ళు భారత్ ఓడిపోయింది, భారత్ వెనకడికి వేసిందని ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఒక నెరేటివ్ ఇప్పటికీ నడుపుతూ ఉన్నారో దాన్ని కౌంటర్ చేయడంలో భాగంగా మనం ఈ ప్రెజెంటేషన్ ఎక్స్పోర్ట్ మార్కెట్ అని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు చైనా JF-17 ఇస్తామని అనలేదు ఆపరేషన్ సింధూర్ దానివల్ల. అట్ ది సేమ్ టైం యూఎస్ కూడా ఇప్పుడు F-35 మనం ఏం చేయక్కర్లేదు దాని అవే కూలుతున్నాయి ఓ రకంగా. అండ్ దాని రేడార్లు కానివ్వండి ఇలాంటివన్నీ ఒక రకంగా వాళ్ళకి సెట్ బ్యాక్స్ వచ్చాయి. ఈ టైంలో మనం ఇది ఇవ్వడం అనేది నరేటివ్ వార్ఫేర్లో మనం సటిల్గా ఇస్తున్న ఒక జవాబు అనుకోవచ్చా సార్? తప్పకుండా మనం నరేటివ్ వార్లో కూడా చాలా వెనకబడి ఉన్నాము. తర్వాత మన ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం చాలా వెనకబడి ఉన్నాం. ఎక్స్పోర్ట్ రంగంలో మన దగ్గర ఇంటర్నేషనల్ మార్కెట్ కి ఇవ్వడానికి మన దగ్గర ప్రొడక్ట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. కానీ అది మారుతుంది. టార్గెట్స్ పెట్టుకొని మనం పని చేస్తున్నాం. దానివల్ల ఇవన్నీ కూడా మనకు క్రమేపీ చేంజెస్, మార్పులు మనం చూస్తున్నాం. ట్రెడిషనల్ గా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక 5-6 మేజర్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మొనోపొలీని మెల్లిమెల్లిగా తగ్గించేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ అమెరికా నేటోకి సంబంధించినటువంటి ప్రొడక్ట్ అంతా కూడాను వాళ్ళు చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. వాళ్ళు చెప్పిన మాటలు వినకపోతే, వాళ్ళ అధీనంలో మీరు లేకపోతే మీకు ఆ టెక్నాలజీ పని చేయకుండా చేయగలుగుతారు. దానికి స్పేర్ పార్ట్స్ ఇవ్వకపోవచ్చు, దానికి సర్వీసింగ్ చేయకపోవచ్చు వాళ్ళు, లేదా కిల్ స్విచ్లు ఉన్నాయని చెప్పి మనం వింటున్నాము. అటువంటివి ఏమైనా యాక్టివేట్ చేశారంటే పని చేయి. ఇదొక ప్రాబ్లం. రెండవది మనం చూస్తే కనుక చైనాని ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితి. చైనా ఆల్మోస్ట్ వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలతోటి వాళ్ళు కాలు దూకుతున్నారు. కాబట్టి బహుశా ఎక్కడో ఆఫ్రికాలోనో లాటిన్ అమెరికాలోనో యుద్ధానికి వాడు ఏమైనా సప్లై చేస్తే చేయొచ్చేమో. కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఎవరు చైనా ఎక్స్పెక్ట్ కొనేటువంటి పరిస్థితి లేదు. మన మయన్మార్ గురించి JF-10C ఏమైందో చూస్తున్నాం. దాని ఫ్రేమ్ లోనే క్రాక్స్ వచ్చాయి. అది పాకిస్తాన్ లో తయారైంది. అది ఎంత నాశరకమైన ఎయిర్ క్రాఫ్ట్ మనం చూసాం. అది అలాగే వాళ్ళ PL-15E మన మీద ఫైర్ చేస్తే కనుక దాన్ని ఏమీ కాకుండా అలాగే ఇంటాక్ట్ గా ఉన్నటువంటి పీసులు మన దేశంలో ఎన్నో పడున్నాయి. కాబట్టి చైనా ప్రొడక్ట్స్ ని ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కానీ చైనా అప్పులు తాగినటువంటి దేశాలు, చైనా దేశాధినేతలు కొన్నటువంటి దేశాలు, ఇటువంటి వాళ్ళు మాత్రమే గతి లేని పరిస్థితిలో వాళ్ళు ఎవరు కొంటారు. రష్యా ఆఫ్ కోర్స్ ప్రపంచంలో చాలా పెద్ద మేజర్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్. కానీ ఇప్పుడు వాళ్ళు యుక్రెయిన్ యుద్ధంలో వాళ్ళు ఇరుక్కుపోయారు కాబట్టి వాళ్ళ ఎక్విప్మెంట్ యొక్క కెపాసిటీ ఏంటో ప్రపంచానికి అర్థమైంది. అది వాళ్ళకి ఇప్పుడు కూడా చాలా పెద్ద పవర్ హౌస్, కానీ దాని యొక్క లిమిట్స్ ఏంటో అర్థమైంది. వాళ్ళు ఇంకా పాత ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రపంచంలో ఇంకా వాళ్ళు అడుగు పెట్టలేదు. కాబట్టి వెస్టర్న్ టెక్నాలజీ వాళ్ళని భయంకరంగా దెబ్బలు కొడుతున్నారు, వాళ్ళు తగ్గుతున్నాయి వాళ్ళకి. ఇది కాబట్టి రష్యా కూడా ఈరోజు అదే రష్యా పాస్ట్ ఫ్యూచర్ చూస్తే రష్యా బహుశా అంత పటిష్టంగా లేదు.
రెండవది యుద్ధం జరుగుతోంది కాబట్టి వాళ్ళు మీరు ఆర్డర్ ఇచ్చినా కానీ మీ ప్రొడక్షన్ సప్లై చేయలేనటువంటి పరిస్థితి పడుతుంది. మనం ఆర్డర్ ఇచ్చిన S-400 లోనే ఈరోజు మనకి ఇంకా 2 బ్యాటరీలు రావాలి. ఇంకా కొత్తగా ఆర్డర్ ఇద్దామంటే కూడా దానికి మరి వాళ్ళు తయారు చేసే కెపాసిటీ ఉందో లేదో తెలియదు, ఎంతకాలం ఇస్తారో తెలియదు. ఇప్పుడు మనం చూస్తే SU-57 తీసుకోమని వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. SU-57 మనం ఇప్పుడు ఆర్డర్ ఇస్తే 10 ఏళ్ళకి వస్తుందో 15 ఏళ్ళకి వస్తుందో తెలియదు మనకి. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రియల్ కెపాసిటీ అంతా కూడా ఇప్పుడు యుద్ధానికి వాడుకుంటున్నారు కాబట్టి మన దగ్గర పైసలు తీసుకొని వాళ్ళు ఇవ్వలేకపోతే మన పరిస్థితి ఏంటి? కో డెవలప్మెంట్ అంటున్నారు. ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన విషయం. అందుకని మనము క్రమేపీ ఆ శక్తి పెంచుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. భారత ప్రభుత్వం టార్గెట్లు పెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇప్పటికీ మన డిఫెన్స్ ప్రొడక్షన్ మోర్ దెన్ డబుల్ అయిపోయింది. అది మన దేశంలో ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం, మన శక్తి పెంచుకుంటున్నాం. మనకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు C&A ఇచ్చిన రిపోర్ట్ మనకు చూస్తే కనుక ఇప్పుడు మనకు అర్థం అవుతుంది ఈ రోజు అప్పుడే ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాము. వారం 10 రోజుల కంటే యుద్ధం చేయడానికి మన దగ్గర అమ్యునిషన్ లేదు అని చెప్పి అప్పుడు C&A చెప్పారు. ఈ రోజు మన దేశంలో మనకు కావాల్సిన అన్ని ఇన్స్ట్రుమెంట్, అన్ని అస్త్రాలు మన దగ్గర పెట్టుకోవడమే కాక ఎక్స్పోర్ట్ కూడా చేసేంత శక్తి మనం పెట్టుకుంటున్నాం. ఇన్ఫాక్ట్ ఐ థింక్ 2వ 3వ డిఫెన్స్ రౌండ్ ఆఫ్ ఉత్తరం మనం చర్చించాలి. ఈ సంవత్సరాంతరానికి అంతం వరకు అంటే డిసెంబర్ 2025 వచ్చేసరికి మన దగ్గర మన ఎన్ని అమ్యునిషన్స్ వాడుతున్నాం, 50 పైబడి అమ్యునిషన్స్ వాడుతున్నాం. మనం షెల్స్, దాని 102, 122 mm ఇటువంటివి ఎన్ని వాడుతున్నాం. అలాగే మనకు సంబంధించినటువంటి మన గ్రెనేడ్ లాంచర్స్ లాంటి వాటికి కావచ్చు, లేదా మన మిసైల్స్ కావచ్చు, మేజర్ మిసైల్స్, షార్ట్ టర్మ్, వి షార్ట్, మీడియం టర్మ్, తర్వాత లాంగ్ టర్మ్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, ఇన్ని వెరైటీస్ మన దగ్గర ఉన్నాయో 54 వెరైటీస్ దాకా ఉన్నాయి మనకు. అవన్నీ కూడా మన దేశంలోనే కంప్లీట్ గా మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే దిశగా ఈరోజు పవర్ కలుపుతున్నాం. మనం క్రమేపీ మన ఆత్మనిర్భరత, మన ఇంటర్నల్ కెపాసిటీ పెంచుకోవడమే కాదు, స్పోర్ట్ మార్కెట్ కూడా దిగుతున్నాం. మనం ప్రస్తుతానికి మనం 23,000 crores వరకు మనం లాస్ట్ ఇయర్ మనం ఎక్స్పోర్ట్ చేసాం. దాని టార్గెట్ అంటే 2030 వచ్చేసరికి రమారమి 50,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ ఉండాలి అని మనం టార్గెట్ పెట్టుకున్నాం. దీనికి మన వాళ్ళు ఏం చేశారంటే, మన ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో డిఫెన్స్ అటాచీస్ పెట్టి, ఈరోజు ఆఫ్రికాలో చాలా మన భారత రాయబారి ఆఫీసర్స్ లో అంతా కూడా డిఫెన్స్ అటాచీస్ ఉన్నాయి. వాళ్ళు పెట్టి అక్కడ ప్రభుత్వాలకు, అక్కడ డిఫెన్స్ సిస్టమ్ కి మన దేశంలో ఉన్నటువంటి శక్తి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే దిశగా వాళ్ళు వెళ్ళారు. మోస్ట్లీ వీళ్ళందరూ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఆఫీసర్స్, లేకపోతే దాంట్లో సీనియర్ సైంటిస్ట్, మన DRDO లాంటి వాళ్ళు ఎవరో అటువంటి వాళ్ళని తీసుకొని వాళ్ళు పంపించారు. కాబట్టి వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క నాణ్యతను ముందుకు తీసుకొస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో అమెరికా నమ్మలేరు, అమెరికా వాళ్ళ కండిషన్స్ ని కండిషన్స్ ని మేము యాక్సెప్ట్ చేయము అన్నటువంటి దేశాలు కావచ్చు, లేదా చైనాని నమ్మలేనటువంటి దేశాలు కావచ్చు, లేదా ఆర్డర్ ఇచ్చినా సప్లై చేయలేనటువంటి రష్యాతో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటికి అతీతంగా ఒక నమ్మకమైనటువంటి ఒక సోర్స్ అనేది భారతదేశం ఎదగగలదు. ఈ పొటెన్షియల్ ని మోదీ గారు దాన్ని అర్థం చేసుకున్నారు. అందుకని ఆ దిశగా ఈ రోజు మనం ప్రపంచానికి సప్లై చేయడానికి సిద్ధపడుతున్నాము. ఆఫ్ కోర్స్ మన దగ్గర ఇంకా కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ మన దగ్గర లేవు. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ లాంటివి, ఇంటర్నేషనల్ మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ లాంటివి లేవు. బహుశా రాబోయే 10 సంవత్సరాల్లో అది కూడా మనం తయారవుతాం. అందుకని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ శక్తి పెంచుకుంటున్నాం. మనకి ఇటువంటి టార్గెట్ లేదంటే కనుక మనం హాయిగా ఉంటాం. మనకి పెద్ద శత్రువులు ఏం లేరు. మనకు ఒకవేళ చైనా, పాకిస్తాన్ వచ్చారంటే వీళ్ళని డిఫెన్సివ్ గా ఎలా మనం హ్యాండిల్ చేయాలి, ఒక వారంలో యుద్ధం ఏంటంటే కనుక ప్రపంచం ఎలా వచ్చే యుద్ధం ఆపేస్తుంది కాబట్టి అంతకంటే ఎక్కువ మనకు అక్కర్లేదు. ఇటువంటి పనికిమాలిన భావజాలం నుంచి మనం ఈరోజు బయటపడుతున్నాం. మన దేశ రక్షణకు సంబంధించిన ఆత్మనిర్భరతే కాదు, ప్రపంచంలో కూడా మనం ఒక కీలకమైనటువంటి నమ్మదగినటువంటి నమ్మకంతో కూడినటువంటి ఒక శక్తిగా ఎదిగేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. మరో అంశంలోకి వెళ్ళినట్టయితే ఈసారి మళ్ళీ నేవీదే. GRSC ఒక ప్రైవేట్ సంస్థతోని నెవెల్ కాంపోజిట్ డోర్స్ తయారు చేయడానికి ఒక ఒప్పందం చేసుకుంది. అంటే ఇప్పటివరకు మన దగ్గర ఇవి తయారవ్వలేదా? దీన్ని మనం ఎలా చూడాలి? అసలు ఈ నెవెల్ కాంపోజిట్ డోర్స్ అంటే ఏంటి సార్? మెర్లిన్ హాక్ అన్నది ఒక కోల్కతా బేస్డ్ వార్షిప్ మేకర్. ఇది వీళ్లకు మన GRSC అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, మన దేశంలో ఉన్నవి మేజర్ గా 2 ఉన్నాయి. GRSC తర్వాత మెజగంటాక్స్, ఈ 2 ఉన్నాయి. ఈ రెండిట్లో కోల్కతా బేస్డ్ ఉన్నది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఏదైతే ఉందో వాళ్ళు
ఈ కంపెనీకి అవుట్సోర్స్ చేశారు. మెర్లిన్ హాక్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి వాళ్ళు అవుట్సోర్స్ చేస్తే నేవల్ షిప్స్ కి సంబంధించిన కాంపోజిట్ డోర్స్, ఈ డోర్స్ ఎటువంటివి అంటే కనుక మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఆ నీళ్లను తట్టుకునేటువంటి కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే మనకు స్ట్రాంగ్ వాటర్ లోపలికి వచ్చేసిన షిప్ మునిగిపోతుంది. ఆ డోర్ కావాల్సినప్పుడు తెచ్చుకోవచ్చు, కావాల్సినప్పుడు మూసేస్తే కనుక కంప్లీట్ గా లాక్ అయ్యేటువంటిది ఇటువంటి అడిషనల్ ఫీచర్స్ ఉన్నటువంటి. గతంలో ఏంటంటే ఇవన్నీ కూడా మాన్యువల్ గా చేసాము. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ టెక్నాలజీతో చేస్తున్నాము. దానికి ఉన్నటువంటి కెపాసిటీని ఎన్హాన్స్ చేసుకుంటున్నాం. మన దగ్గర భారతదేశంలో ఆ టెక్నాలజీ లేదు, ఇంతవరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రైవేట్ రంగ సంస్థకి వాళ్ళు ఇవ్వడంతో వాళ్ళు దాన్ని అచీవ్ చేయగలిగారు. ఇందాక మనం చెప్పినట్టు మన దేశంలో షిప్ బిల్డింగ్ అన్నది ఇంపోర్ట్ చేసుకోమని ప్రభుత్వం నిర్ణయించింది. కంప్లీట్ గా మనం మన దేశంలో తయారు చేసుకుంటామని చెప్తున్నాం. ఆఖరి షిప్ మనకు వచ్చింది ఐఎన్ఎస్ తమాల్ వచ్చింది రష్యా నుంచి. దాని తర్వాత ఇంకా మనం ఇంపోర్ట్ చేయము అని స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం. కానీ మన దేశంలో తయారు చేసిన చాలా కాంపోనెంట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ కాంపోజిట్ డోర్ అన్నది మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాన్ని భారతదేశంలో తయారు చేసేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఒక ప్రైవేట్ రంగ సంస్థ చేయగలిగిందంటే కనుక ఇది మన మేజర్ అచీవ్మెంట్ కింద భావించాలి. అలాగే మనం చూస్తే కనుక దీనికి సముద్రంలో కొరోషన్ ఎక్కువ ఉంటుంది. కొరోషన్ తట్టుకునేటువంటి కెపాసిటీ ఉండాలి. దాంట్లో మల్టిపుల్ ఆపరేటింగ్ ఆప్షన్స్ ఉండాలి దాంట్లో. అంటే మనకు ఎలక్ట్రానికలీ దాన్ని పవర్ చేయగలగాలి. ప్లస్ మనకు లోపల ఫ్లడ్ వాటర్ వస్తే దానికి ఓపెన్ చేసి ఫ్లడ్ వాటర్ డ్రైన్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. దాని మన ఒకవేళ హై సీస్ లో మనం చాలా టర్బులెంట్ కండిషన్స్ లో వెళ్తుందంటే కనుక కంప్లీట్ గా లాక్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. ఇటువంటి మల్టిపుల్ ఉంటాయి. కొన్ని చేంబర్స్ లో నీళ్లు లీక్ అయినాయంటే కదా ఆ ప్రాంతాన్ని ఐసోలేట్ చేసి లాక్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండాలి. కాబట్టి మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. కాబట్టి అటువంటిది ఒక నేవీకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కాంప్రహెన్సివ్ డోర్స్ అన్నది మన దేశంలో తయారు అవుతున్నది చాలా గొప్ప విషయం ఇది. కాబట్టి ఈ యొక్క సంస్థ ఏదైతే మనకు జిఆర్ఎస్సి ఉందో వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాము. రాబోయే రోజుల్లో బహుశా 75 to 80% కాంపోనెంట్స్ మన షిప్పుల్లో భారతదేశంలో తయారయ్యేటువంటి దిశగా రాబోయే 3-4 సంవత్సరాలు అచీవ్ చేస్తారని మనం విశ్వవిద్యాలయ వర్గాలని చెప్తున్నాయి. మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. అఫ్ కోర్స్ 100% ఎవరు కూడాను కంప్లీట్ గా ఒకటే దేశంలో తయారు చేసినటువంటి పరిస్థితి ఉండదు. కొంత ఇంపోర్ట్ చేసుకోక తప్పదు. ఎస్పెషల్లీ కొన్ని అడ్వాన్స్డ్ మెటలర్జీ మెటల్స్ ఏవైతే ఉంటాయో ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు చైనా ఎస్పెషల్లీ మనకు ఉన్నటువంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. వాటిని మన షిప్ బిల్డింగ్ లో పెట్టాల్సి వచ్చే అవసరం ఉండొచ్చు. కాబట్టి 100% ఎవరు అచీవ్ చేయలేము. 75-80% అచీవ్ చేసామంటే చాలా గొప్ప విషయం. పైపెచ్చి దాంట్లో కూడా హై అండ్ టెక్నాలజీని అచీవ్ చేయగలిగితే చాలా గొప్ప విషయం. అందుకే ఆ దృష్ట్యా ఈ కాంపోజిట్ డోర్స్ ఏదైతే ఈ మెర్లిన్ హాక్ అన్న ప్రైవేట్ సంస్థ అచీవ్ చేసిందో ఇది ఆ దిశగా మన యొక్క బలం పెరిగినట్టు మనం భావించాం. మరో అంశంలోకి వెళ్ళినట్టయితే మన ఆర్మీ మళ్ళీ మీరు అన్నట్టుగా జుగాడనాలో ఏమనాలో తెలీదు, ఒక సోవియట్ ఆర్ రష్యన్ మెషిన్ గన్ని యాంటీ డ్రోన్ గన్గా మార్చారు. ఓ రకంగా చెప్పాలంటే సోవియట్ మనకి నిజంగా ఇలా చాలా పనికి వస్తున్నాయి సార్, సోవియట్ కాలం నుంచి తీసుకున్నవన్నీ. సో ఒక మెషిన్ గన్ని యాంటీ డ్రోన్ గన్గా మార్చడం, దీన్ని మనం ఎలా చూడాలి సార్? నిజంగా ఇది అద్భుతమైన విషయం. నెగేవ్ లైట్ మషిన్ గన్ అని చెప్పేసి ఒకటి రష్యా నుంచి మన దగ్గర ఉన్నది. వాళ్ళు ఏం చేశారంటే అవన్నీ కూడాను కాన్ఫిగర్ చేసి ఇందాక అన్నట్టు దాన్ని జుగాడ్ చేసి దాన్ని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఏవైతే మన మీద దేశం మీద లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళు మన మీద ప్రయోగం చేశారో వాటిని షూట్ డౌన్ చేయడానికి, ఎస్పెషలీ హై ఆల్టిట్యూడ్ లో ఉన్నటువంటివి కంటెస్టెడ్ రీజన్స్ అంటాం కదా, అంటే వాళ్ళ ఆధిపత్యమైన ఉండొచ్చు, మన వాళ్ళ ఆధిపత్యమైన ఉండొచ్చు, అటువంటి ప్రాంతాల్లో చూస్తున్నటువంటి వాటిని షూట్ డౌన్ చేయడానికి ఈ ఒక స్పెషలైజ్డ్ సిస్టమ్ మన వాళ్ళు ఆల్రెడీ మన దగ్గర ఉన్న గన్స్ నే వాడి దాన్ని అలా తయారు చేశారు. కాబట్టి ఇది చాలా అద్భుతమైన విషయం. ఆర్మీ దాన్ని డెమాన్స్ట్రేట్ చేసి దాన్ని డిస్ప్లే కూడా చేసింది. ఇది అంటే ఆల్మోస్ట్ 360 degrees ఇది దాని మొత్తం చుట్టూతులా వస్తున్నటువంటి థ్రెడ్స్ అన్నిటి కూడా హ్యాండిల్ చేయగలదు. ఎలివేషన్ దాన్ని షిఫ్ట్ చేయగలదు. అంటే అజ్మత్ అంటారు కదా, అంటే మన భూతలం ఒక హైట్ లో ఏదైతే ఎగ్జాక్ట్ మన భూమి హైట్ లో నుంచి ఎదురుగా వస్తున్నటువంటి కొట్టచ్చు. అలాగే ఎలివేషన్ ఇంక్రీజ్ చేసుకుంటే కొట్టగలదు.
కాబట్టి డ్రోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోయెస్ట్ రేంజ్ ఆఫ్ డ్రోన్స్ నుంచి తీసుకొని పైన ఉన్నటువంటి డ్రోన్స్ కూడా కొట్టగలిగిన కెపాసిటీ దీనికి తయారైంది. పాత రష్యన్ లైట్ మెషిన్ గన్స్ ని కన్వర్ట్ చేసి యాంటీ డ్రోన్ గన్స్ గా మన వాళ్ళు తయారు చేశారు. అది మన అద్భుతమైన జుగాడిది. రాబోయే రోజుల్లో ఇది బహుశా అంటే ఇది ఒక మన యాంటీ డ్రోన్ యాంటీ యుఏవి మన కెపాసిటీలో ఇది ఒక కీలక పాత్ర పోషించబోతుంది. ఆల్రెడీ మనం ఆపరేషన్ సింధూర్ లో L-90 గన్స్ ఏవైతే మనం రష్యా నుంచి తెచ్చుకున్నామో దానిని కూడా మన IACC ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ దాంట్లో ఇంటిగ్రేట్ చేసేసాం. కాబట్టి అటువంటిది మనం ఇంకొక లేయర్ లో దీన్ని డిఫెన్స్ పెట్టుకోబోతున్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడి నుంచి డ్రోన్స్ వస్తే కనుక మన S-400 మిసైల్స్ లేకపోతే బ్రహ్మోస్ పేల్చి దాన్ని కొట్టాం కదా మనము. కొన్ని డ్రోన్స్ కి అయితే మనం ఈవెన్ ఆకాశ్ కూడా వాడవలసిన అవసరం లేదు, మనకి అంత ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. కాబట్టి తక్కువలో మనం ఎక్కువ రిజల్ట్ వచ్చే దిశగా మన భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక ఆవిష్కరణ. మనం పాతవి డిస్కార్డ్ చేసిన వాటిని కూడా మనం దాని నుంచి ఏదో మనం లాభం తీసుకుంటున్నాం. ఇప్పుడు రాబోయే కొన్ని నెలల్లో మనకు MiG-21 లని రిటైర్ చేయబోతున్నాం. MiG-21 కూడా మనం డంప్ చేసి డంప్ యార్డ్ లో పెట్టేసి దాన్ని స్క్రాప్ లో అమ్మట్లేదు. దాన్ని కూడా వాడే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని బహుశా టార్గెట్ షూటింగ్ వాడచ్చు, లేదా దాన్ని అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ కింద వాడచ్చు, రికగ్నైజెన్స్ చేయడానికో లేకపోతే ఆత్మాహుతి దాడులు చేయడానికి వాడచ్చు. కాబట్టి భారత ప్రభుత్వం దేన్ని కూడా వేస్ట్ చేయకుండా సూక్ష్మంలో మోక్షం తెచ్చే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే పాత మనకు దీని నుంచి మనకు రష్యా నుంచి వచ్చినటువంటి వాటిని ఇలా మనం మలిచాం. ఇన్ఫాక్ట్ దీని కెపాసిటీ అంటే ఆర్మీ చెప్పేది టర్కిష్ బైరాక్టర్ డ్రోన్స్ కూడా షూట్ డౌన్ చేయగలిగింది అని చెప్తున్నారు. కాబట్టి హై ఎండ్ డ్రోన్స్ కూడా షూట్ చేయగలిగినటువంటిది చాలా తక్కువ ధరలో ఆల్రెడీ పాత టెక్నాలజీ అనుసంధానం చేసి చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. రైట్ సార్. అంటే ఇది ఒక రకంగా చూస్తే గనక మనం ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా చీప్ అంటే ఎక్స్పెన్సివ్, మనం అటు జోలు పోకుండా ఇప్పుడు ఒక రకంగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వాడినట్టు కాకుండా ఇది చీపే. కానీ సార్ ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే చైనాకున్న చెడ్డ పేరు ఏంటి అంటే అన్ని కాపీ కొడుతుంది, రివర్స్ టెక్నాలజీ చేసని అంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ వేరే దేశాలు ఉదాహరణకి సోవియటే వాళ్ళే అవి పనికిరావు అనుకున్న వాటిని మనం దాన్ని ఎలక్ట్రానిక్ రేడార్లు పెట్టనచ్చా లేకపోతే వేరేవేవో చేసి నిజానికి చేస్తున్నాము అంటే ఇంకా వాళ్ళకే సాధ్యం, కానీ వాళ్ళే నిజానికి ఊహించట్లే వాళ్ళు అలా వాడచ్చు అని. సో ఇది నిజంగానే మన ఇంజనీర్స్ మార్వెల్ అనుకోవచ్చా సార్? ఆర్ టెక్నీషియన్స్ ఎవరైతే పనిచేస్తారో గవర్నమెంట్ సంస్థల్లో వాళ్ళ మార్వెల్ అనుకోవచ్చా ఇది? తప్పకుండా, అబ్సల్యూట్లీ. ఎందుకంటే మన సూక్ష్మంలో మోక్షం సాధించగలిగినటువంటి కెపాసిటీ మన దేశంలో ఉంది. ఒకసారి దానికి అటువంటి అవకాశం ఇస్తే కనుక మన వాళ్ళు చాలా అద్భుతాలు చూపించగలుగుతాం. అఫ్ కోర్స్ చైనా కాపీ కొట్టి వాళ్ళ టెక్నాలజీ అంతా పెట్టుకుంటారు. మనం అన్ఫార్చునేట్ మనకు ఫండింగ్ ఎక్కువ ఉండి డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టగలిగితే చాలా అద్భుతాలు చేయొచ్చు మనం. ఇన్ఫాక్ట్ ప్రతి సంవత్సరం కూడా మనకు యూనియన్ బడ్జెట్ వచ్చినప్పుడు కొన్ని చాలా అద్భుతమైన అంశాలు ఉంటాయి. దాన్ని నేను సమర్థించి దాన్ని ప్రభుత్వాన్ని అభినందించినా కానీ కూడా డిఫెన్స్ స్పెండింగ్ లో మాత్రం ఎప్పుడు కూడా ప్రభుత్వం చేస్తుంది తప్పుపడుతూ ఉంటుంది. ఎందుకంటే మన ఇంత పెద్ద దేశం, ఎదుగుతున్నటువంటి దేశం, ఇప్పుడు 4వ పెద్ద దేశంగా మనం ఉన్నాము, 3వ దేశంగా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. బహుశా రాబోయే 10-20 సంవత్సరాల్లో మనం ఈవెన్ ఇన్ఫాక్ట్ 2070 వచ్చేసరికి మనం ఏదో నంబర్ 1 నంబర్ 2 స్థానంలో ఉంటాం, అమెరికాని కూడా దాటిపోతామని చాలా విశ్లేషకులు చెప్తున్నారు. అటువంటిప్పుడు డిఫెన్స్ మీద మనం ఖర్చు పెట్టేది చాలా నెగ్లిజిబుల్ ఖర్చు పెడుతున్నాం. ప్రపంచంలో ఈరోజు $60-70 బిలియన్ మాత్రమే ఖర్చు పెడుతున్నాం. మన జీడిపిలో చూస్తే 1.6-1.7% మాత్రమే మనం ఖర్చు పెడుతున్నాం. వేరే నేటోని 5% ఖర్చు పెట్టమని డొనాల్డ్ ట్రంప్ ప్రెషరైజ్ చేస్తున్నాడు. ఇది ఖర్చు వేస్టేజ్ కాదు. మనకు జనరల్ గా చూస్తే మన వామపక్షాలు ఏం చెప్తాయంటే ఇంత ఖర్చు పెట్టి మీరు ప్రజల్లో ఆఖరి దప్పులతో అలమటిస్తుంటే, పేదరికంలో ఉంటే మీరు అస్త్రాలకు ఖర్చు పెడుతున్నారని చెప్పి ఒక పనికిమాల డైలాగ్ కొడతారు. అది కాదు. యాక్చువల్ గా మన రక్షణ మనం ఎంత ఫోకస్ పెడతామో అంత మన ఎకానమీ పెరుగుతుంది. 2, ఈ రక్షణ రంగంలో ఉన్నటువంటి టెక్నాలజీస్ వల్ల సివిలియన్స్ కి చాలా లాభాలు ఉంటాయి. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన మిసైల్స్ కి కావాల్సినటువంటి మెటీరియల్ రీసెర్చ్ చేస్తూ తక్కువ బరువు ఉన్నటువంటివి, చాలా హీట్ రెసిస్టెన్స్ ఉన్నటువంటివి తయారు చేసినప్పుడు ఆయన దాన్ని మన జైపూర్ ఫుట్ వికలాంగులకి కాళ్ళు తయారు చేసేటువంటి అదే మెటీరియల్ తో తయారు చేసేటువంటి ఒక ప్రాజెక్ట్ ఆయనకి టేకప్ చేశారు. కాబట్టి ఈ టెక్నాలజీస్ అన్ని కూడాను ఏదో ఆర్మీకి మాత్రమే పనికొస్తాయని కాదు,
ఆర్మీ చేస్తున్నది చేయాలి. మన సైనిక దళాలన్నీ కూడాను దేశ రక్షణ కోసం వాళ్ళు ఫోకస్ పెట్టాలి. అదొక ఎత్తు అయితే దాని నుంచి సివిలియన్ యూసెస్ కూడా చాలా వస్తాయి. ఇన్ఫాక్ట్ ఇంటర్నెట్ అన్నది ఆర్మీ వాడు పెట్టుకున్నటువంటిది, ఆర్మీ వాడే వాడుకునేవాడు. కాబట్టి ఇప్పుడు సివిలియన్ ప్రపంచంలో వచ్చేసి ఇంటర్నెట్ లేని ప్రపంచమే లేదు ఈరోజు, మనం ఇమాజిన్ కూడా చేసుకోవాలి. కాబట్టి డిఫెన్స్ రంగంలో మనం ఎంత ఖర్చు పెడతాం, ఎంత R&D మీద ఖర్చు పెడతాం అంత కీలకం. మన బడ్జెట్ సగానికి సగం మనం జీతాలకు తర్వాత బేసిక్ మెయింటెనెన్స్ కి మనం ఖర్చు అవుతాం. మిగతాదంతా కూడా మన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి కదా, మన ఇన్ని క్యాంటన్మెంట్స్ ఉన్నాయి, దాని మూవ్మెంట్, దాని ఫ్యూయల్, దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్, వాళ్ళ ఆహారము, వీటి ఖర్చు అవుతాం. సో మనకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాం. మొత్తం తిప్పి కొడితే కనుక 10% కూడా మనం ఖర్చు పెట్టేది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. మన దేశం ఇంత ఎదుగుతున్నటువంటి దేశానికి కనీసం అంటే మనం 3 to 3.5% ఆఫ్ అవర్ జీడిపి మనం డిఫెన్స్ మీద ఖర్చు పెట్టాలి. అంటే ఇప్పుడున్న స్థాయి నుంచి డబుల్ చేయాలి. డబుల్ చేసినప్పుడు ఇటువంటివన్నీ కూడా చాలా అంశాలలో మనం చాలా అద్భుతాలు చేయొచ్చు. మనకు ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి ఈ యొక్క ఇంత చిన్న అంశం కూడా మన వాళ్ళు గతంలో దాన్ని ఫోకస్ చేయలేదు. కానీ ఒక ఎప్పుడో పాత టెక్నాలజీని కూడా కొత్త థ్రెడ్స్ కి అనుసంధానం చేసి చేయగలుగుతున్నామంటే కనుక మనలో ఉన్నటువంటి కేపబిలిటీ అంటే మనం అర్థం చేసుకోవాలి. లెఫ్టినెంట్ కర్నల్ హర్బన్స్ లాల్ మెహతా అనే ఆయన గురించి తెలుసుకోబోతున్నాం. మామూలుగా మీరు బ్రేవ్ హార్ట్లో ఎప్పుడు చెప్పినా సరే ప్రతి ఒక్క సైనికుడి వేలార్ గురించి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎంత దేశభక్తితోని వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి నిజానికి వాళ్ళు ఎలా పోరాడారు, మన దేశ సార్వభౌమత్వాన్ని వాళ్ళు కాపాడడంలో ప్రాణాలకు కూడా తెగించి ఎలా పోరాడారో చెప్తూ ఉంటారు. ఆ అంశంలో చూసుకున్నట్టయితే ఈయన పోరాటాన్ని మీరు ఏం చెప్తారు సార్? అంటే మనకు ఈయన అఫ్ కోర్స్ 1922లో జన్మించారు. ఈయన 1946 అంటే మన బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయేదానికి ఒక సంవత్సరం ముందర ఈయన మెడ్రాస్ రెజిమెంట్ లో చేరారు. ఈయన లెఫ్టినెంట్ కర్నల్ మెహతా గారు. ఈయన చాలా యుద్ధాలు చూశారు. అంటే యాక్టివ్ ఆపరేషన్స్ మనకు అఫ్ కోర్స్ మెడ్రాస్ రెజిమెంట్ అప్పుడు ఉన్నటువంటి ఘర్షణలు వీటిలన్నిటి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మెడ్రాస్ రెజిమెంట్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రెజిమెంట్స్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ రెజిమెంట్స్ పెట్టారు. ఫర్ ఇన్స్టెన్స్ బెంగాల్ రెజిమెంట్ ఒకటి, తర్వాత మనకు మెడ్రాస్ రెజిమెంట్ ఒకటి, ఇటువంటివన్నీ పెట్టారు. మరాఠా రెజిమెంట్, ఇంకా తర్వాత అఫ్ కోర్స్ అన్ని అక్కడ ఉన్నటువంటి రాజ్యాల పేరిట ఉంటాయి అవి, డోగ్రా రెజిమెంట్, ఇటువంటివన్నీ కూడా. కానీ మెడ్రాస్ రెజిమెంట్ కూడా చాలా ప్రాచీనమైనటువంటి బ్రిటిష్ కాలంలో వాడు ఫస్ట్ పెట్టినటువంటి రెజిమెంట్స్ ఇది ఒకటి. కాబట్టి దాంట్లో ఆయన చేరారు. లీడర్షిప్ ని చూసి ఈయనకి ఇచ్చినటువంటి ఒక స్పెషల్ టాస్క్ 1965 భారత పాకిస్తాన్ మధ్యలో జరిగిన యుద్ధంలో ఒక స్పెషల్ టాస్క్ ఈయనకి ఇచ్చింది ఏంటంటే మహారాజ్కే అన్నటువంటి ఒక ప్రాంతము, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రాంతాన్ని వీళ్ళు మన అధీనంలో తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం అంటే ఆర్మీ కమాండర్స్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తే కనుక అప్పుడు లెఫ్టినెంట్ కర్నల్ మెహతా గారు మన అంటే ఆయన కమాండ్ లో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి సీజ్ ఫైర్ లైన్ అంతేకాని కూడా సీజ్ ఫైర్ లైన్ అనేవాళ్ళు. ఇప్పుడు దాని అఫ్కోర్స్ మన లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం. దాన్ని దాటి చొచ్చుకొని లోపలికి వెళ్ళి ఈ టార్గెట్ ని ఛేదించి దాన్ని క్యాప్చర్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన వెళుతూ ఉంటే ఏం తెలిసిందంటే అటు సైడ్ పాకిస్తానీ సైనికులందరూ కూడాను ట్రెంచెస్ తోవి దాన్ని గ్రిడ్ పెట్టేసుకొని మన ఎక్విప్మెంట్ వెళ్లకుండా దాన్ని చాలా పటిష్టంగా వాళ్ళ డిఫెన్సెస్ ఉన్నాయని అర్థమైంది. సో దాంతో ఆయన అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని తన మొత్తం తన దగ్గర ఉన్న టీం అందరినీ కూడాను ప్రతి ట్రెంచ్ ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చేసరికి చాలా ఒక భీకరమైన యుద్ధం అక్కడ జరిగింది. అది మామూలుగా అయితే వెళ్తున్నప్పుడు ట్యాంకులు ఫైర్ చేసుకుంటూ వెళ్తుంటాయి, గ్రానైడ్లు వేస్తారు, వాళ్ళని ఏదో ఛేదించుకుంటూ వెళ్తారు. అలా కాకుండా ట్రెంచెస్ అన్ని ఒకటి క్లియర్ చేసుకొని వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. రాత్రి అర్ధరాత్రి 2 గంటలకి యుద్ధం మొదలైంది. తుమ్మ చీకటి, ఏమి కనిపించదు. దాంట్లో మిత్రుడు ఎవరో తెలియదు, శత్రువు ఎవరో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ట్రెంచ్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ఆర్డర్ ఆయన ఇచ్చారు. ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఒక దగ్గర మాత్రం ఈయన టీం కి సంబంధించిన కొంత కాంటింజెంట్ ఏమైందంటే ఒక దగ్గర పిన్ డౌన్ అయిపోయింది. అంటే వాళ్ళు అక్కడి నుంచి కదలలేనటువంటి పరిస్థితి. శత్రువు చాలా పటిష్టంగా చాలా ఒక విధానం అంటే ఫైట్ ఇస్తున్నాను అక్కడ. ఇది గమనించి తెల్లవారుతోంది. ఇంకా తెల్లవారితే కనుక మనం చాలా కష్టం వీళ్ళని ఎవిక్ట్ చేయడం అని చెప్పేసి ఆయన చాలా డేరింగ్ గా సాహసంగా ఆయన సాహస పరాక్రమాలన్నీ చూపించి ఆయనే స్వయంగా వెళ్ళారు. వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ చూసేసరికి వాళ్ళందరూ నూతన ఉత్సాహంతో వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు.
ఈయన 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 టీము అక్కడికి వెళ్ళేసరికి ఈ 2 సైడ్స్ వాళ్ళ అటాక్స్ అని వాళ్ళు కంట్రోల్ చేయడంలో కన్ఫ్యూజన్ వచ్చింది వాళ్ళకు. ఆ కన్ఫ్యూజన్ లో ఈయన అంటే అక్కడ పిన్ డౌన్ అయినటువంటి ఈయన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్రేక్ చేసి వెళ్ళగలిగింది. కానీ అన్ఫార్చునేట్ ఏమైందంటే ఆ ఫైరింగ్ లో చాలా బుల్లెట్స్ తగ్గింది. రక్తం కారుతున్నా కానీ కూడా ఆయన ఆర్డర్స్ ఇస్తూనే ఉన్నారు. ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఎలా చేయాలి, వీటిని ఎలా క్లియర్ చేయాలి, ఏ ఆర్డర్స్ ఇస్తూనే వెళ్ళి అన్ఫార్చునేట్ ఆయనకు బుల్లెట్ తగిలేసరికి ఫైనల్ గా కొలాప్స్ అయిపోయారు. ఆయన్ని ఆ యుద్ధ భూమి నుంచి ఎవాక్యుయేట్ చేస్తుండగానే ఆయన ప్రాణత్యాగం ఇవ్వాల్సి వచ్చి ఆయన చనిపోయారు. ఆయన బలిదానం తర్వాత ఇమ్మీడియట్ గా వీళ్ళు ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్స్, ఆయన ఇచ్చినటువంటి నేతృత్వం దృష్ట్యా వెళ్ళి మొత్తం ఆ ఏరియా అంతా మహారాజక్ అన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా కబ్జా చేసుకోగలిగారు. చాలా కీలకమైనటువంటి ఆ ప్రాంతాన్ని మన అధీనంలో తీసుకోగలిగారు. అందుకనే 1965లో వాళ్ళు అక్నూర్ సెక్టర్ లో వాళ్ళు వచ్చి కబ్జా చేసుకుని చాలా మన భూభాగాన్ని వాళ్ళు కబ్జా చేసుకుంటే మనము మిగతా ప్రాంతాలన్నీ కబ్జా చేసుకుని వాళ్ళ మీద ఒక కౌంటర్ అఫెన్సివ్ మనం చేసాం లాల్ బహదూర్ శాస్త్రి గారి సమయంలో. కాబట్టి ఆ యుద్ధంలో కీలకంగా ఇటువంటి మన వీరోచితంగా పోరాడినటువంటి మన సైనికుల సాహసాల వల్లనే మన దగ్గర అస్త్రశస్త్రాలు చాలా ప్రాచీనమైన ఉన్నాయి, చాలా పాత ఉన్నాయి. కానీ వీళ్ళ యుద్ధ నైపుణ్యంతో మనం గెలిచాం. కాబట్టి అటువంటి మహానుభావుడికి మనం మహావీర్ చక్ర ఇచ్చి మన దేశంలో ఉన్నటువంటి యుద్ధం చేసేటప్పుడు ఇచ్చేటువంటి అవార్డ్స్ లో 2వ అతి ఉత్తమమైనటువంటి అంటే మనకు పరమవీర్ చక్ర తర్వాత నెక్స్ట్ మహావీర్ చక్రతో ఆయన గౌరవించుకున్నాము. కాబట్టి అటువంటి మహానుభావుడి యొక్క సాహసమైనటువంటి చర్యలు, ఆయన బలిదానం ఎన్నో తరాలకి ప్రేరణగా ఉంటుందని, ఆయన ఆత్మకు సద్గతి కలగాలని మనం ఇంకా డిఫెన్స్ రౌండప్లో వెపన్ సెగ్మెంట్లో మీరు గన్స్ గురించి చెప్పారు, నేవీలో రేడార్స్ గురించి చెప్పారు, ఆర్ సబ్మెరీన్స్ గురించి, జెట్స్ గురించి కూడా చెప్పారు. కానీ ఈ రేడార్స్ అనేది నిజానికి చెప్పాలంటే చాలా ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసాం మనం. లాకిడ్ మార్టిన్ వాళ్ళ రేడార్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ధ్వంసం చేయగలిగాం, డ్యామేజ్ చేయగలిగాం, అండ్ చైనీస్ కూడా. సో ఈ రేడార్స్ అనేది ఒక త్రివిధ దళాల్లో ఎవరికైనా సరే ఎంత ముఖ్యం సార్? కోర్స్ మన కళ్ళ లాంటివి అవి. మనం యుద్ధం చేస్తున్నామంటే మన కళ్ళు లేకుండా ఎలా యుద్ధం చేయగలం మనం? ఎదురో శత్రువు ఉన్నాడో మిత్రుడు ఉన్నాడో తెలియకుండా ఫైరింగ్ చేసుకుంటూ వెళ్తే ఎలా గెలవగలం మనం? కాబట్టి రాడార్స్ అన్నది ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంతా కూడాను యుద్ధం చేస్తున్నటువంటి సైనికుడికి, సైనిక దళాలకు ఒక విధమైనటువంటి కళ్ళ లాంటి. అంటే ముందు చూపిస్తుంది, శత్రువు ఏం చేస్తున్నాడో తెలుస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, మనకున్నటువంటి థ్రెట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి మనకి టెక్నాలజీ కావాలి. దాంట్లో రెడార్ కీలక పాత్ర పోషిస్తుంది. సరే, మనకు ఆకాశంలో ఎగిరేటువంటి రెడార్ని మనం ఏవాక్స్ అని పిలుస్తాం మనం. తర్వాత మనకి ఇప్పుడు డ్రోన్ రికగ్నైజెన్స్ చేసేటువంటి, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేసేటువంటి డ్రోన్స్ మనం తయారు చేసుకున్నాము. భూమి మీద ఫిక్స్డ్ గా ఉన్నటువంటి రెడార్స్ ఉన్నాయి, మొబైల్ తిరిగేటువంటి రెడార్స్ ఉన్నాయి. ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ రెడార్స్. మనం ఏం చేసామంటే కొత్త నూతనమైనటువంటి ఒక న్యూ జనరేషన్ ఇండిజినస్ 4D రెడార్ ని మనం ఆవిష్కరించుకున్నాం. దీని యొక్క గొప్పతనం, దీని పేరు ఏంటంటే కనుక డిజిటల్ యాక్టివ్ ఫేస్డ్ యారే. డిజిటల్ యాక్టివ్ ఫేస్డ్ యారే అంటే మామూలుగా గతంలో ఉన్నటువంటి ఒక బీమ్ వెళ్ళి కొట్టి దాన్ని తీసుకొని రిసీవ్ చేసుకొని ఇచ్చేటువంటి పాత టెక్నాలజీ భిన్నంగా డిజిటల్ ఫీచర్స్ ఇచ్చే డిజిటల్ మనకు ఏంటంటే సిగ్నల్స్ పట్టుకునేటువంటి టెక్నాలజీ మనం దీంట్లో పెట్టగలిగాం. దీంట్లో అంటే మొత్తం 360 degrees అది మొత్తం తిరుగుతుంది. మొత్తం ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టామంటే చుట్టూతల 360 degrees కూడా ఏం జరుగుతుంది మొత్తం పసిగట్టదు. ఎలివేషన్ ఇంప్రూవ్ చేయగలదు, హొరైజన్ లెవెల్లో చూడగలదు, దాని పైకి తిప్పి చూడగలదు. అలాగే పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర తీసుకుని చిన్న చిన్న మనకు డ్రోన్స్ దగ్గర దాకా అన్నింటినీ డిటెక్ట్ చేయగలదు. అలాగే దాన్ని తిరుగుతుండడమే కాదు, దాన్ని ఒక దగ్గర ఫిక్స్డ్ గా పెట్టి కూడా మనం దాన్ని ఆపరేట్ చేయొచ్చు. కాబట్టి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నటువంటి ఈ డిజిటల్ యాక్టివ్ ఫేస్ యారే మనం ఆవిష్కరించుకోగలిగాం. దీని యొక్క రేంజ్ రమారమి 200 కిలోమీటర్లు ఇచ్చి మనకు 2 స్క్వేర్ మీటర్ దాకా, అంటే 2 మీటర్ల దూరంలో ఉన్నట్టు దగ్గర మొత్తం అది డిటెక్ట్ చేయగలదు. RCS టార్గెట్స్ అంటారు, అంటే మనకు రేడియో క్రాస్ సెక్షన్ అంటారు. చిన్న క్రాస్ సెక్షన్ ఉంటే కనుక డిటెక్ట్ చేయడం చాలా కష్టం, కానీ చిన్న చిన్న రేడియస్ ఉన్న వాటిని కూడా పట్టుకునేటువంటి కెపాసిటీ దీంట్లో మనకు ఉన్నది. అది మనకు యాక్టిట్యూడ్ అనేసరికి 30 మీటర్ల నుంచి 15 కిలోమీటర్ల దాకా దాని యాక్టిట్యూడ్
పైన ఉన్నటువంటి వస్తువులు చూడగలుగుతారు. కాబట్టి ఇలా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నవి ఈ యొక్క మనకి ఏదైతే రెడార్ ఉన్నదో అది మన అమ్ముల పొదలో వచ్చింది ఇది. అలాగే మనకు మొత్తం రెడార్ మనకు ఎయిర్ క్రాఫ్ట్ లో పెట్టుకుంటున్నాం మనము. ఇటువంటి రెడార్స్ మనకు గ్రౌండ్ లెవెల్ రెడార్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా మనం ఆత్మనిర్భరత పెంచుకుంటున్నాము. దీంట్లో ఇందాక 4D అన్నాను కదా, ఆ 4D ఏంటంటే కనుక రేంజ్ 360 degrees కూడా తిరగదు. అజిమత్ అంటే మన హొరైజన్ లో ఏమున్నదో దాని ఎంత దూరం కూడా చూడగలిగింది. ఎలివేషన్ పైకి చూడగలిగింది. డాప్లర్ వెలాసిటీ అంటే దాని డిఫరెంట్ పారామీటర్స్ జరుగుతున్నటువంటి వస్తువులను కూడా ఈ డాప్లర్ ఎఫెక్ట్ తోటి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిందంటే ఎంత స్పీడ్ లో వెళ్ళింది, ఏమవుతోంది, ఇవన్నీ కూడా డాప్లర్ ఇంపాక్ట్ తో చూడగలిగినటువంటి కెపాసిటీ. ఈ 4D కెపాసిటీ ఉన్నటువంటి ఒక అద్భుతమైన రెడార్ ని మనం ఆవిష్కరించుకున్నాము. కాబట్టి రెడార్ మనకు గన్ ఎంత ఇంపార్టెంటో, మిసైల్ ఎంత ఇంపార్టెంటో రెడార్ అంత ఇంపార్టెంట్. రెడార్ లేని ఇవేవి పనిచేయవు. కాబట్టి అటువంటి ఒక రెడార్ మన దేశంలో తయారైనటువంటి ఆధునికమైనటువంటిది, డిజిటల్ టెక్నాలజీతో వాడినటువంటిది. ఈ యొక్క దీని అస్త్రమనే అనాలి, మనం వెపన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది లేకపోతే ఇంకే వెపన్స్ కూడా పనిచేయవు. కాబట్టి ఇది మనం అందరూ కూడా గర్వించదగ్గటువంటి ఈ టెక్నాలజీ మన దేశంలో మనకు ఈరోజు ప్రపంచుకున్నాం. సార్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుని 7 భాగాలుగా విభజిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. కానీ వాటన్నిటిని తట్టుకుని దీన్ని 7 భాగాలుగా విభజించి ఇది ఒక సక్సెస్ కింద చేసి చూపించారు. దాంట్లో గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ ఇది ఒక ఉదాహరణగా మనం అనుకోవచ్చా? తప్పకుండా. మనకు అన్ని కూడా మనకు ఆర్డినెన్స్ బోర్డు ఏదైతే మనకు ఉండిందో ఇదివరకు దాంట్లో మన దేశానికి సంబంధించిన రక్షణ రంగానికి సంబంధించిన అన్ని అక్కడే తయారయ్యేవి. మనకు షెల్స్ తయారయ్యేవి, మిసైల్స్ తయారయ్యేవి, తర్వాత మనకు వాళ్ళకి సైనికులకు కావాల్సినటువంటి బూట్లు, షూలు, వాళ్ళకి కావాల్సిన బట్టలు, ప్రతిదీ ఆర్డినెన్స్ బోర్డే తయారు చేసేది. కాబట్టి దాన్ని అలా కాదని చెప్పి ఈ స్పెషలైజేషన్ ఆధారంగా 7 భాగాలు చేశారు వాళ్ళు. దాంట్లో ఒక్కొక్క డివిజన్ కూడా ఒక స్పెషలైజ్డ్ అంశంలో మాత్రమే వాళ్ళు దాని గురించి ఫోకస్ పెడతారు. అలా దాన్ని కార్పొరేటైజ్ చేసి, అంటే సపరేట్ కార్పొరేట్ సంస్థలుగా తయారు చేసి ఒక విధమైనటువంటి పారదర్శకత, ప్రొఫెషనలిజం వచ్చే దిశగా భారత ప్రభుత్వం 7-8 ఏళ్ల క్రితం దీన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత దాని యొక్క పరిణామం చూస్తున్నాం. గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ అన్నది అఫ్కోర్స్ అదే 7లో ఒక కంపెనీ. అది దాని నుంచి విడిపోయినటువంటి ఆర్డినెన్స్ బోర్డు నుంచి విడిపోయినటువంటి ఒక కంపెనీ ఇది. మనం చూస్తే కనుక కాన్పూర్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి కంపెనీ ఇది. గ్లైడర్స్ అంటేనే అర్థం చేసుకోవచ్చు, గ్లైడ్ చేసేటువంటి పారాచూట్లు తయారు చేస్తారు. మనకు చాలా పారాచూట్లు అవసరం ఉంటుంది, డిఫరెంట్ వెరైటీస్. ఫర్ ఇన్స్టెన్స్ మనకు పారాట్రూపర్స్ అంటాం, పారాట్రూప్స్ ని డ్రాప్ చేస్తాం మనం. ఎయిర్ క్రాఫ్ట్ లో, హెలికాప్టర్ లో వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు పారాచూట్ వేసుకుని దుంకి వెళ్ళి శత్రువుల వెనకాలో ఆపరేట్ చేయడము, లేదా రోడ్లు లేనటువంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఏదైనా ఆపరేషన్ చేయాలంటే అటువంటి ప్రాంతాల్లో డ్రాప్ చేసే వాళ్ళకి కావాల్సిన పారాచూట్స్ తయారు చేస్తారు. అలాగే మనం చూస్తే కొన్ని దగ్గర మనం సామాను వదలవలసి వచ్చేటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మన సియాచిన్ లో వదలాలంటే కనుక సియాచిన్ లో అక్కడ వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి హెలికాప్టర్లు మన దగ్గర ప్రపంచంలో ఎవరి దగ్గర, మన దగ్గర 1-2 ఉన్నాయి మన దగ్గర. కానీ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ అంతకంటే ఎత్తున ఎగిరేటువంటి మన పెద్ద మనకు C-170, మనకు ఇటువంటివి మనకి ఏదైతే గ్లోబ్ ట్రాటర్ పెద్ద ఎక్విప్మెంట్స్ మనం డ్రాప్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అది ఆక్సిజన్ లేని ప్రాంతం కంటే కూడా పైన వెళ్తూ డ్రాప్ చేస్తారు. పెద్ద ఎక్విప్మెంట్ డ్రాప్ చేయొచ్చు, మేబీ గన్స్ డ్రాప్ చేయొచ్చు, మేబీ ఫీల్డ్ గన్స్ కావచ్చు, మన ట్యాంకులు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా డ్రాప్ చేసేటువంటి పరిస్థితి రావచ్చు. మరి వాటిని డ్యామేజ్ అవ్వకుండా కింద తీసుకొచ్చేటువంటి కెపాసిటీ ఉన్న పారాచూట్స్ కావాలి. దాని కెపాసిటీ ఎంత ఉండాలి? చాలా బరువు, 1 టన్ను, 2 టన్ను, 3 టన్నులు ఇంత బరువు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ డ్రాప్ చేయాలంటే అంత బరువును తట్టుకొని దాన్ని విరగకుండా మెల్లిగా దించేటువంటి పారాచూట్ కూడా వీళ్ళు తయారు చేస్తారు. అలాగే మనకు పైలట్, మనకు ఎవరైతే మనకు ఎయిర్ క్రాఫ్ట్ లో పైలట్ కూర్చుంటాడో అతను ఒకవేళ సీట్ ఎజెక్ట్ చేసుకున్నప్పుడు అతనికి కావాల్సినటువంటి పారాచూట్ వేరే టెక్నాలజీ కావాలి. ఎందుకంటే చాలా ఎక్కువ నుంచి అతను జంప్ చేయట్లేదు, అతను ఆల్మోస్ట్ క్రాష్ అవుతున్నప్పుడు అతను ఎజెక్ట్ అవుతాడు. కాబట్టి ఇమ్మీడియట్ గా డిప్లాయ్ అవ్వాలి, ఇమ్మీడియట్ గా అతన్ని కాపాడగలగాలి. సో అటువంటి పారాచూట్స్, ఇటువంటి ఎన్నో వెరైటీస్ ఆఫ్ పారాచూట్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు.
కాబట్టి ఇది మన రక్షణ రంగానికి సంబంధించి ఒక స్పెషలైజ్డ్ యూనిట్ గా ఇది తయారైంది. అఫ్ కోర్స్ వీళ్ళు ఇంకొన్ని స్పెషల్ రబ్బర్ ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తున్నారు. ఇన్ఫ్లేటబుల్ బోట్స్, అంటే దాన్ని మనం గాలి కొడితే కానీ అది ఇన్ఫ్లేట్ అయిపోయి బోట్లా తయారవుతుంది, అటువంటివి. అలాగే కొన్ని ఫ్లోట్స్, తర్వాత కొన్ని స్పెషలైజ్డ్ సూట్స్, ఇటువంటివి కూడా తయారు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ యొక్క ఏదైతే గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ ఉందో ఇది మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి, అంటే త్రివిధ దళాలకు కూడా, అలాగే కొన్ని మన పారామిలిటరీ ఫోర్సెస్ కి, వీళ్ళందరికీ కూడా ఒక విధమైనటువంటి అద్భుతమైనటువంటి ఎక్విప్మెంట్ తయారు ఇవ్వగలిగినటువంటి ఒక శక్తిగా ఇది ఉన్నది. ఆఫ్ కోర్స్ సివిలియన్స్ కూడా దీనివల్ల పనికి వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం సముద్రంలో కానీ ఎక్కడైనా పారాగ్లైడింగ్ చేయాలి, లేదా మనకు బోట్లలో తీసుకెళ్ళి మనం చూస్తాం కదా పర్యాటక స్థలాల్లో మనకు దొరుకుతాయి, అటువంటి వాటికి కూడా వీళ్ళు సప్లై చేయగలరు. పారాగ్లైడింగ్, ఇటువంటి మనం కొండల్లో ఎగిరి అక్కడి నుంచి దుంకుతారు, అక్కడి నుంచి దుంకి పారాచూట్లో దిగడం, ఇటువంటివన్నిటి కూడా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ వీళ్ళు ఇస్తున్నారు ఈరోజు. గతంలో మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో OFP లో ఉన్నప్పుడు వీళ్ళు ఏదో చేసేవాళ్ళు, పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక సపరేట్ కంపెనీగా తయారైంది కాబట్టి ఒకటి స్పెషలైజ్ ప్రోడక్ట్స్ తీసుకురాగలుగుతున్నారు, ఇన్నోవేషన్ చేసి కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకురాగలుగుతున్నారు, ప్లస్ ప్రాఫిట్స్ కావాలి కాబట్టి అన్ని రంగాల్లో పెడుతున్నారు వాళ్ళు. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నారు, మిలిటరీ సివిలియన్ అందరికి కూడా సప్లై చేస్తున్నారు. కాబట్టి మన ప్రైవేట్ రంగ సంస్థలే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా గతంలో అసలు ఎఫిషియన్సీ లేకుండా ఉన్నటువంటి వాటిని కూడా ఈ 7 కంపెనీలుగా విభజించిన తర్వాత వీళ్ళందరూ కూడా చాలా ప్రొఫెషనల్ గా, చాలా అద్భుతంగా రిజల్ట్స్ చూపిస్తున్నారు. వాళ్ళు ఎదుగుతున్నారు, మన రక్షణ రంగానికి చాలా సహాయము, సేవ చేస్తున్నారు. రైట్ సార్, ఎప్పట్లనే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నాస్టిస్టా ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నాస్టిస్టా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.